హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకోబోతున్నామండి. అంతకంటే ముందుగా ఈరోజు మన వీడియోని స్పాన్సర్ చేసినటువంటి వారు అన్అకాడమీ అండి. మరి అన్అకాడమీలో బంపర్ ఆఫర్ పేరుతో లిమిటెడ్ పీరియడ్ 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ అనేది ఆఫర్ అయితే ఉందండి. 12+3. సో మంచి అవకాశము, ఉపయోగించుకోవాలి అందరూ కూడా. సాధన పేరుతో మినీ కోర్స్ అండి, ప్రాక్టీస్ కోర్స్ త్రూ MCQs గ్రూప్ 1 and 2. సో జూలై 5-6 తేదీలో ప్రారంభమైంది. నెక్స్ట్ లక్ష్యం పేరుతో మినీ కోర్స్ అండి, కంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ APPSC అండ్ Tspsc 6th and 7th. మంచి అవకాశం, అందరూ ఉపయోగించుకోండి. మ్యారథాన్ గ్రూప్ 1 and 2 కోసము 7th జూలై 7 AM ఆన్వర్డ్స్. నెక్స్ట్ సాధన పేరుతో ప్రాక్టీస్ కోర్స్ త్రూ MCQs ఫర్ గ్రూప్ 1 and 2 6th జూలై 2 PM. ఓకేనా? అంతేకాకుండా లక్ష్యం పేరుతో శ్రీనివాస్ సార్ అయితే మీకు చెప్పడం జరుగుతుందండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది, అందరూ కూడా ఫాలో అవ్వచ్చు. నరసింహారెడ్డి గారు కూడా స్ట్రాటజీస్ అండ్ టిప్స్ ట్రిక్స్ ఫర్ గ్రూప్ 1 and 2 ఎగ్జామ్స్ పైన మరి డైలీ 2020 సిరీస్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 7,700 1 yearకి మన కోడ్ RKT10 యూజ్ చేయండి, మీకు 6,930 రూపాయలకే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు 6వ తారీఖు 7వ నెల 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఓకే, ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి వీడియో మీకే క్లియారిటీగా అర్థమవుతుంది. సో మరి క్వశ్చన్ నెంబర్ 1, ఏనుగుల ఆవాసాలను, ఆహార గ్రాసాలను మెరుగుపరచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, తమిళనాడు. వివరాలు చూద్దాం. ఏనుగుల నివాసాలను మెరుగుపరచడానికి మరియు సామూహిక గుణకారము పద్ధతులను ప్రామాణీకరించడానికి స్థానిక గడ్డి మరియు చెట్లను గుర్తించే ప్రాజెక్టులను తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులైతే చేపట్టారు. ముఖ్యమైన విషయాలు: అడవిలో స్థానిక గడ్డి, పశుగ్రాసము, చెట్లు ఆక్రమించిన ప్రాంతాలు క్షీణించాయని తెలుసుకున్న అటవీ శాఖ 8 మంది సభ్యుల బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది, ఒక కమిటీ మాదిరిగా. మరి ఈ కమిటీ ఏం చేస్తుందండి చూద్దాం. బృందము ఇటీవల ఒక తాత్కాలిక నివేదికను సమర్పించింది. దీనిలో వారు 29 స్థానిక గడ్డి జాతులు మరియు 14 పశుగ్రాస వృక్ష జాతులను గుర్తించారు. ఇవి ఏనుగులు మరియు ఇతర శాకాహారులకు చాలా రుచికరమైనవి. ఈ జాతులను FC&RI క్యాంపస్లో పెంచడానికి ఈ బృందము నర్సరీని కూడా ప్రారంభించింది. 29 స్థానిక పశుగ్రాసము గడ్డి జాతుల ఆకులు మరియు మొక్కల భాగాలు మరియు 14 పశుగ్రాస చెట్లు జాతులు నీడనైతే ఎండబెడతాయి. మరి పోషకాహార మరియు పోషక వ్యతిరేక విలువలను వర్గీకరించడానికి కూడా వీటిని పొడి చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కృత్రిమ మేధస్సును ఉపయోగించి గెలాక్సీ ఆకృతులలో వైవిధ్యతల కారణంగా సంభవించే శబ్దాన్ని తొలగించడంలో ఉపయోగపడే సాంకేతికతను కనుగొన్న శాస్త్రవేత్తల బృందం ఏంటి? ఓకేనా? కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి గెలాక్సీ యొక్క ఆకృతులు అండి, అంటే అవి సో ఇప్పుడు మన గెలాక్సీ పాలపుంత ఏ ఆకారంలో ఉంటుందండి? సర్పిల్ ఆకారంలో ఉంటుంది. సో మరి ఈ యొక్క గెలాక్సీ ఆకృతులలో వైవిధ్యతల కారణంగా సంభవించే కొన్ని రకాల శబ్దాలు, మరి శబ్దాలను తొలగించడంలో ఉపయోగపడే సాంకేతికతను కనుగొన్న శాస్త్రవేత్తల బృందము. ఆన్సర్ ఆప్షన్ బి, జపాన్ శాస్త్రవేత్తలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. జపనీస్ ఖగోళ శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది గెలాక్సీ ఆకృతులలో యాదృచ్ఛిక వైవిధ్యాల కారణంగా ఖగోళ డేటాలోని శబ్దాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యాంశాలు: సూపర్ కంప్యూటర్ స్టిమ్యులేషన్ ద్వారా సృష్టించబడిన పెద్ద మార్క్ డేటాపై విస్తృతమైన శిక్షణ మరియు పరీక్ష తర్వాత టెక్నిక్ అభివృద్ధి చేయబడింది. శాస్త్రవేత్తలు ఈ కొత్త పద్ధతిని జపాన్ యొక్క సుబారు టెలిస్కోప్ నుంచి వాస్తవ డేటాకైతే అన్వయించడాన్ని మనమైతే చూడవచ్చు. మరి ఈ పద్ధతి నుంచి పొందిన సామూహిక పంపిణీ ప్రస్తుతము ఆమోదించబడిన యూనివర్స్ నమూనాలకు అనుగుణంగా ఉందని కూడా వారైతే కనుగొనడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 2020 సంవత్సరంలో జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ప్రయోగించిన ఏ ఉపగ్రహము వ్యూర్ అనేటువంటి గ్రహ శకలం యొక్క మొట్టమొదటి నమూనాను భూమికి తీసుకురావడం అయితే జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అండి. సో ర్యూగు అనేటువంటి ఉపగ్రహం యొక్క మొదటి నమూనాను అయితే తీసుకొచ్చింది. మరి దీన్ని తీసుకొచ్చినటువంటి ఉపగ్రహం ఏది?
ఓకేనా, ఏ ఉపగ్రహము ద్వారా ఇది భూమిపైకి రావడం జరిగింది? సో ర్యూగు. చూద్దాం ఆన్సర్ ఆప్షన్ సి అండి, హయబూసా 2. హయబూసా 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ హయబూసా 2 వ్యోమనౌక డిసెంబర్ 2020లో భూమికి తిరిగి వచ్చిన ర్యూగు అనేటువంటి గ్రహశకలం యొక్క మొట్టమొదటి నమూనాను అందుకుంది. ముఖ్యాంశాలు: ప్రాథమిక పరిశోధన కోసం జపాన్ నుంచి బయలుదేరిన మొదటి నమూనాలో ర్యూగు అనేటువంటి గ్రహశకలం నుంచి వచ్చిన నమూనాలు ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న అత్యంత చురుకైన అగ్నిపర్వతము టాల్ లేదా థాల్ ఏ దేశంలో ఉంది? అత్యంత చురుకైనది, ఓకే, యాక్టివ్ వాల్కనోగా మనమైతే చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ డి, ఫిలిప్పైన్స్లో ఉంది. వివరాలు చూద్దాం. ఫిలిప్పైన్స్ ప్రభుత్వ శాస్త్రవేత్తల ప్రకారము ఫిలిప్పైన్స్లో రెండవ అత్యంత చురుకైన అగ్నిపర్వతము టాల్ అగ్నిపర్వతము. ఫిలిప్పైన్స్ క్రమరహితంగా అధిక అగ్నిపర్వత మరియు వాయు ఉద్గారాల మధ్య ఎప్పుడైనా విస్ఫోటనం చెందుతుంది. అంటే అత్యధికంగా యాక్టివ్లో ఉన్నటువంటి వాల్కనోగా చెప్పుకోవచ్చు. ఏ క్షణంలోనైనా బ్లాస్ట్ అవ్వచ్చు అంటూ మెన్షన్ చేశారు. మరి అగ్నిపర్వతము పేలినప్పటి నుండి బంటగాస్ ప్రావిన్సెస్లోని టాల్ అగ్నిపర్వతం చుట్టూ అధిక ప్రమాదం ఉన్న గ్రామాల నుంచి సుమారు 3,000 మంది నివాసితులు తమ ఇళ్లను విడిచిపెట్టారు. టాల్ అగ్నిపర్వతము ఇటీవల విస్ఫోటనం అయినప్పటి నుంచి అగ్నిపర్వతపు వాయువు మరియు ఆవిరి యొక్క అనేక పేలుళ్ళు దీని ద్వారా ఉత్పత్తి చేయబడ్డట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవల 1,600 కోట్ల గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కుంభకోణము ఏ రాష్ట్రంలో జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1,600 కోట్ల గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కుంభకోణం అండి. మరి ఏ రాష్ట్రంలో అంటే ఆప్షన్ ఏ అండి, ఉత్తరప్రదేశ్. ఓకే, గోమతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో జరిగిన కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇటీవల దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన అంశాలు చూద్దాము. గజియాబాద్, లక్నో, ఆగ్రాతో సహా 13 జిల్లాలలో 40 చోట్ల దాడులు అయితే జరిగాయి. 1,600 కోట్ల రూపాయల గోమతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని వీరు ఆరోపించారు. మాజీ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ మాజీ ఇతర ఇంజనీర్లు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు మరియు వ్యాపారస్తులను నిందితులుగా అయితే పేర్కొన్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క భారీ కుంభకోణంలో. మరి ఈ ప్రాజెక్టు కుంభకోణంలో సిబిఐ ప్రారంభించిన రెండవ దర్యాప్తు ఇది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సిఫారసులపై 2017 డిసెంబర్లోనే మొదటి కేసు నమోదైంది. ఇది రెండవది. పూర్తి దర్యాప్తు అయితే సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఏ సెక్షన్ PUCL క్రింద దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ నిబంధన రద్దు చేయబడినప్పటికీ అంటే రద్దు చేయబడింది ఒక నిబంధన. మరి ఆ నిబంధన అనేది రద్దు చేయబడినప్పటికీ కూడా ఇప్పటికీ విచారణ జరుపుతుండడంతో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఎప్పుడో రద్దు చేయబడినటువంటి ఆర్టికల్ పైన కేసులు నమోదు చేస్తూ దానిపైన దర్యాప్తు కూడా చేస్తుండడంతో దీనిపైన సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయింది. సో కేంద్రానికి నోటీసులు పంపింది. ఏ ఆర్టికల్ మరి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 66A ఆర్టికల్. వివరాలు చూద్దాం. ఐటీ చట్టము సెక్షన్ 66A వాడకంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సమస్య ఏంటి మరి చూద్దాం. సో PUCL అంటే ఏంటి? పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా SC అంటే సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసింది. సో ఐటీ చట్టం సెక్షన్ 66A ప్రకారము నిందితులపై నేరారోపణలు ఎదుర్కొంటున్న 11 రాష్ట్రాల్లో 7 సంవత్సరాల కేసులు ఇంకా 745 కేసులు పెండింగ్లో ఉన్నాయని, 11 రాష్ట్రాల్లోని జిల్లా కోర్టుల ముందు చురుకుగా ఉన్నాయని పిటిషనర్ సూచించింది. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ చేత సేకరించబడిన డేటా ఆధారంగా ప్లీ దాఖలైతే చేయడం జరిగింది. ఇది జోంబీ నిబంధనల క్రింద కేసులను ట్రాక్ చేస్తుంది. అవి చెల్లనివిగా ప్రకటించబడ్డాయి, కానీ ఇప్పటికీ ప్రజలను విచారించడానికి ఉపయోగపడుతున్నాయంటూ తెలుస్తుంది. మరి డేటా ప్రకారం సెక్షన్ 66(7)ను తగ్గించిన 2015 మార్చ్ శ్రేయా సింఘాల్ తీర్పు తర్వాత కూడా దాని కింద సుమారు 1307 కేసులు నమోదవడాన్ని సుప్రీంకోర్టు అయితే తప్పుబట్టింది. ఎప్పుడో రద్దు చేసినటువంటి కేసు పైన మీరు ఎలాగా ఈ యొక్క కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు అంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
మరి రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినా కూడా ఐటీ చట్టం సెక్షన్ 66A శాసనం పుస్తకాలు ఇప్పటికీ కలిగి ఉన్నాయని భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గారు సుప్రీంకోర్టుకి తెలియచేయడాన్ని చూడవచ్చు. సుప్రీంకోర్టు ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి విచారణ అయినా కూడా, ఎలాంటి నోటీసులు దాఖలు చేయాలన్నా కూడా, అర్జీలు దాఖలు చేయాలన్నా కూడా సో అటార్నీ జనరలే ముందు వరుసలో ఉంటారండి. ఓకేనా, రైట్. భారతదేశంలోని ప్రతి బిడ్డకు 2026-27 నాటికి గ్రేడ్ 3 ముగిసే సమయానికి బేస్ అక్షరాస్యత, గ్రేడ్ 3 అంటే 3వ క్లాస్. సో మరి 3వ క్లాస్ ముగిసే సమయానికి బేస్ అక్షరాస్యత అంటే పునాది అక్షరాస్యత అంటారు. మరి అంటే ఫౌండేషన్ కోర్స్ అందించడం సింపుల్గా చెప్పాలంటే, మరియు సంఖ్యాశాస్త్రం పైన అవగాహన కల్పించడానికి కేంద్ర విద్యాశాఖ ప్రారంభించిన కార్యక్రమం. సంఖ్యాశాస్త్రం అంటే ఈవెన్ 1-2 నేర్పించే విధంగా ఓకే, సంఖ్యాశాస్త్రం పైన అవగాహన కల్పించడానికి కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం ఏంటని మరి అది? ఆప్షన్ సి నిపుణ. ఓకే, నిపుణ. వివరాలు చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ నిపుణ భారత కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిపుణ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతదేశంలోని ప్రతి బిడ్డకు 2026-27 నాటికి గ్రేడ్ 3 ముగిసే సమయానికి పునాది అంటే ఫౌండేషన్ లిటరసీ మరియు సంఖ్యాశాస్త్రం అనేది లభిస్తుంది. నిపుణ్ అంటే అండర్స్టాండింగ్ మరియు న్యూమరసీతో పఠనంలో నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రావీణ్యం అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారత మెక్సికన్ మహిళ అయిన ఏ వ్యోమగామి అంతరిక్షయానం చేసి 3వ వనితగా రికార్డు సృష్టించన్నారు. 3వ భారత సంతతి మహిళగా ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ డి శిరీష బాండ్లా. వివరాలు చూద్దాం. భారత మెక్సికో మహిళ శిరీష బాండ్లా జూలై 11న న్యూ మెక్సికో నుంచి బయలుదేరబోయే వర్జిన్ గెలాక్టిన్ యొక్క విఎస్ఎస్ యూనిటీ మీదకి చేరుతుంది. కల్పన చావ్లా మరియు సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ సంతతికి చెందిన 3వ మహిళగా అవతరించబోతుండడము ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ శ్రీ కళారెడ్డి మొదటిసారిగా ఏ రాష్ట్ర జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎంపికై రికార్డు సృష్టించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి జిల్లా పరిషత్ ఓకే, జిల్లా పరిషత్ యొక్క చైర్పర్సన్గా ఎన్నిక కావడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ అయితే చేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఇక్కడ ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఎన్నిక కావడం అయితే చూడవచ్చు. కుటుంబ నేపథ్యము సూర్యాపేట జిల్లా నడికూడెం మండలము రత్నవరానికి చెందిన శ్రీ కళారెడ్డి ఉత్తరప్రదేశ్లోని జన్పూర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. సో ఈమె జిల్లా మాజీ ఎమ్మెల్యే కీసరా జితేందర్ రెడ్డి కుమార్తె. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీ కళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్తో వివాహము జరిగింది. సో వివాహం జరగడంతో సో ఆటోమేటిక్గా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటింగ్ రైట్స్ అయితే వస్తాయండి. సో ఓటింగ్ రైటింగ్ వస్తే ఆటోమేటిక్గా మనం అక్కడ పోటీ చేయడానికి వీలుంటుంది స్థానిక సంస్థలపైన. నెక్స్ట్ వన్, డిఆర్డిఓ సహకారంతో ఏ సంస్థ వేగవంతంగా రోడ్లు నిర్మించే 12 షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్ 10 అనేటువంటి వ్యవస్థను రూపొందించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఎలాంటి లార్సన్ అండ్ టర్బో. ఉత్పత్తి సంస్థ అయినటువంటి లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్ సహకారంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన 12 షార్ట్ స్పాన్ బిల్డింగ్ సిస్టమ్ 10 యొక్క మొదటి ఉత్పత్తి స్థలాన్ని సైన్యంలో ప్రవేశపెట్టింది. మరి ఎస్ఎస్బిఎస్ 10 M9.5 9.5 మీటర్ల వరకు అంతరాలను 4 మీటర్ల వెడల్పుతో పూర్తిగా అలంకరించబడిన రహదారిని అందిస్తుంది. దళాలు వేగవంతంగా అంటే యుద్ధాలు జరిగినప్పుడు సైన్యం అనేది వారు వేగంగా ముందుకు సాగడానికి ఈ రహదారులు అయితే ఉపయోగపడతాయి. కంబంపాటి హరిబాబు ఏ రాష్ట్రానికి ఇటీవల గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు? గవర్నర్లను నియమించేవారు ఎవరండి? రాష్ట్రపతి కదా. సో మరి కంబంపాటి హరిబాబు ఎందుకండి ఇక్కడ మరి వీరి గురించి చెప్పుకుంటున్నామంటే తెలుగు వ్యక్తి కాబట్టి ఓకే. మరి ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు జారీ చేశారంటే ఆప్షన్ బి మిజోరాం. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భాజపా సీనియర్ నేత
కంబంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్గా ప్రకటించారు. ఇక కేంద్ర మంత్రి తావర్చంద్ గెహ్లాట్కు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. దీంతో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు అయితే బలపడుతున్నాయి. సో మరి వివిధ రాష్ట్రాల్లో అయితే మార్పులు చేర్పులు జరిగాయి చూద్దాం. మిజోరాం కంబంపాటి హరిబాబు గారు, హర్యానా బండారు దత్తాత్రేయ, కర్ణాటక తావర్చంద్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ మంగూబాయి పటేల్, గోవా పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్, త్రిపుర సత్యదేవ్ నారాయణ, మరి జార్ఖండ్ రమేష్ బాయ్స్, హిమాచల్ ప్రదేశ్ రాజేంద్ర విశ్వనాథ్. ఓకే, సో అడిషనల్ క్వశ్చన్స్. పరిపక్వత పొందిన మరియు ఎవరి ఆదాయం చెల్లించబడని టర్మ్ డిపాజిట్పై ఏ వడ్డీ రేటు వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పొదుపు వడ్డీ లేదా టర్మ్ డిపాజిట్ యొక్క కాంట్రాక్ట్ వడ్డీ రేటు ఏది తక్కువ అయితే అది. ఓకే, ప్రపంచంలో 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏ భారతీయ నగరంలో నిర్మించబడుతుంది? ఆప్షన్ బి అండి జైపూర్. జూలై 2021లో పదవి రాజీనామా చేసిన ఉత్తరాఖండ్ 10వ ముఖ్యమంత్రి పేరు ఏంటి అంటే ఆప్షన్ సి అండి తీరత్ సింగ్ రావత్. నెక్స్ట్ వన్. హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం యొక్క 7వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ సి ఫ్రాన్స్ దేశంతో. సో గ్రీన్ రోబోటిక్స్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొదటి స్వయం ప్రతిపత్త డ్రోన్ రక్షణ గోపురము క్రింది వాటిలో ఏది? ఓకే, డ్రోన్ యొక్క రక్షణ గోపురం అంటే దేనికి దీన్ని హెడ్గా ఉపయోగిస్తారండి, వార్ హెడ్స్గా. ఓకే, దేనికని మరి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి డ్రోన్ రక్షణ గోపురం? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంద్రజల్. ఓకే, ఇంద్రజల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఏ దేశ నావికాదళం కోసం గైడెడ్ క్షిపణి వ్యవస్థ సీ బ్రేకర్ ఆవిష్కరించింది? ఆన్సర్ ఆప్షన్ సి యుఎస్ఏ. సుమిత్ మాలిక్ ఏ క్రీడలకు సంబంధించిన వారు? ఆప్షన్ డి అండి రెజ్లింగ్. ఇటీవల డోపింగ్ టెస్ట్లో విఫలమై నిషేధానికి గురయ్యారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సింపుల్. ఆన్సర్ ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఉచిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఉచిత దినోత్సవం అంటే ఏంటండి? ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అంటే ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం అండి. సింపుల్. అంటే ఉచితంగా ప్లాస్టిక్ బ్యాగులు అందించడం కాదు ఇక్కడ, ప్లాస్టిక్ బ్యాగ్స్ రహిత దినోత్సవము అంటే వాటిని ఆపాలి అనేటువంటి ఉద్దేశము. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి 3 జూలై. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సహకార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ ఏ అండి జూలై మొదటి శనివారం. డైలీ జీకో క్వశ్చన్ సిరీస్. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియంతో పాటు అవసరమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ డి. జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారు కాబడిన గోల్డెన్ రైస్ నుంచి పుష్కలంగా లభ్యమయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విటమిన్ ఏ. బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్కి పేరు? ఆప్షన్ 1 విటమిన్ ఏ. పెద్దవారిలో ఆస్టియోమలేషియా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే ఆప్షన్ 2 విటమిన్ డి. 1-4 నాప్తోక్వినోన్ నుంచి ఉత్పన్నమయ్యే విటమిన్ ఏది? ఆప్షన్ 1 విటమిన్ కే. మానవుని పేగుల ఈకోలై బ్యాక్టీరియా వల్ల తయారయ్యే విటమిన్ ఏది? ఆప్షన్ 4 విటమిన్ కే. సన్షైన్ విటమిన్ అనే విటమిన్ అంటారు? ఆప్షన్ 1 అని విటమిన్ డి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్లో ఉంది. రక్త ప్రసరణను అరికట్టే విటమిన్ ఏది? ఆప్షన్ 2 విటమిన్ కే. క్యాడ్ లివర్ ఆయిల్లో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ 4 అండి విటమిన్ ఏ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అన్అకాడమీలో ప్రతిరోజు మనము ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫ్రీగా పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.